ఏమండో సీత గారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కాఫ్ దగ్గర పట్టేసింది అనమాట, నరం పట్టేసింది. అసలు ఏం జరిగిందంటే 3 days బ్యాక్ వెడ్నెస్డే రోజు నైట్ స్ట్రీట్లో కొంచెం స్పీడ్గానే వెళ్తున్నా, అయితే లైట్ లేదనమాట. సో నాకు స్పీడ్ బ్రేక్ కనపడలేదు, ఇంకా చూసుకోకుండా గుద్దేశాను. గుద్దేసిన వెంటనే నరం పట్టేసింది. ఒక 2 days వరకు పర్లేదు, బాగానే ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న నైట్ నుంచి ఇంకా బాగా పైన ఉండే, ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా బ్యాండేజ్ వేసుకుని అది చెప్పారు. బట్ తెలిసిందే కదా, నాకు జిమ్కి వెళ్ళడం మంచి కన్సిస్టెన్సీగా వెళ్తున్నా జిమ్కి. ఇప్పుడు మళ్ళీ దీనివల్ల ఎందుకు ఆపేయడం అని చెప్పి ఆర్మ్స్ చేయడానికి వెళ్తున్నా. ఈరోజు ఆర్మ్స్ డే అనమాట ఈరోజు. సో ఫైనల్ జిమ్కి వచ్చేసాను. ఇంకా కాసేపు అయిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీలోనే మసాజ్ చైర్ ఉందన్నమాట. ఇంక మంచి మసాజ్ చైర్లో కూర్చొని కాసేపు మసాజ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేపాటికి మనకి గుగ్గిళ్ళు ఉంటాయి కదా, నేను క్యాన్ గుగ్గిళ్ళు కొనుక్కున్నాను. క్యాన్ ఎందుకు వాడతామంటే బేసికలీ అవి బాగా ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి, అండ్ క్యాన్ కొంచెం ప్రిజర్వేట్ చేస్తారు కాబట్టి కొంచెం వాష్ చేసేసి వాడుకోవచ్చు అనమాట. సో అందుకని ఇప్పుడు వాష్ చేసేసాను. సో బాగా వాష్ చేసిన తర్వాత మంచి చల్లటి నీళ్ళలో ఇప్పుడు దాన్ని తాలింపు వేయాలి. తాలింపు తెలుసు కదా, ఇంకా ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను. ఇంకా తాలింపు అయిపోయింది. అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక 2 spoons 3 spoons పెరిగేసాను. పెరిగేసిన తర్వాత బాగా, అంటే ఇప్పుడు మనకి పెరుగు చట్నీ ఉంటుంది చూసారా, సేమ్ అలా, లేదా మజ్జిగ పులుసు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇంకొంచెం థిక్గా ఉంటుంది, ఇది పెరుగు ఎక్కువ వేస్తాం కాబట్టి. దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం ఇంకా వేసేసి బాగా మిక్స్ చేసేసి, బాగా మిక్స్ అయిన తర్వాత, అంటే ఎక్కువ వేడి చేయకుండా ఆ వేడిలోనే బాగా మిక్స్ చేసేసి దాన్ని గుగ్గిళ్ళకి యాడ్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హై రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు అది బాగా సరిపోతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నార్మల్గా క్యాన్లో ఉంటుంది కాబట్టి ఉప్పు అది కొంచెం తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఉప్పు యాడ్ చేయాలంటే బాగోదన్నమాట. సో అందుకని సపరేట్గా ఉప్పు అది వేసేసి బాగా కలుపుకున్నామంటే పెరుగుతో పాటు టేస్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువైనా కానీ తినేయచ్చు అనమాట. దట్స్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్. మొత్తాన్ని ఫినిష్ చేసాను, పొట్ట నిండిపోయింది. మళ్ళీ బ్రష్ చేసుకొని స్నానం చేసేసి స్వీట్ షాప్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే లైక్ వినాయకుడికి నేను బాగా మంచిగా స్వీట్స్ అది పెడతాను అనమాట నైవేద్యం కింద. సో చూస్తున్నట్లయితే మీకు బాగా డెకరేషన్ చేసాము, చిన్న, అంటే అంత డెకరేషన్ కాదు, చిన్న డెకరేషన్. ఇంకా ఇలా పూజ చేసామన్నమాట. చూడండి, पूर्ण जगाला तुझ्या रूपाचा रंग दिला देवा, सगळ्याला प्रेमाच्या तुझा सुगंध दिला देवा. संपूर्ण जगाला तुझ्या रूपाचा रंग दिला देवा, सगळ्याला प्रेमाच्या तुझा सुगंध दिला देवा. तुला 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 देतो संदेश आम्हाला देवा, जगावे लोकांसाठी आदेश तुझा देवा. माणुसकीचा मंत्र दिला, प्रेमाचा पावन ग्रंथ दिला, तुझ्या आम्हाला गोकुल राजा दैन्य झाला देवा. పూజ అంతా చాలా బాగా జరిగింది. కానీ ధూపానికి దెబ్బకి ఫైర్ అలారం ఆన్ అయిందనమాట. మాకు ప్రతి రూమ్కి ఫైర్ అలారమ్స్ ఉంటాయన్నమాట. ఇది మాకు చాలా పెద్ద తలనొప్పి. అయితే ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ టైంకి మా ఫ్రెండ్స్ పప్పు చేశారు, మిక్స్డ్ గ్రెయిన్స్తో పప్పు చేశారు, సూపర్గా ఉంది. మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టేసి చిన్న పూజ చేశాను అనమాట.
సో పూజ అయిపోయిన వెంటనే మేము గుడికి వచ్చేసాము. ఇది గుడి ఏంటంటే లైక్ చాలా మంది వచ్చారు. పాపం పైన వర్షం పడుతుంది, ఉన్న చిన్న టెంట్ అనమాట. కానీ మంచిగా హారతి ఇచ్చారు చూడండి. డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా దేవుడి దండం పెట్టేసుకొని మీ అందరి తరపున అందరు బాగుండాలని కోరుకొని ఇంకా మంచిగా ఫుడ్ తిన్నాం అనమాట. అన్నదానం పెట్టారు. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇంకో డబ్బా కూడా తీసుకున్నాను నేను. మంచిగా తినేసి ఇంకా లైవ్ స్ట్రీమ్ ఆన్ చేశాను. पूर्ण जगाला तुझ्या रूपाचा रंग दिला देवा सगळ्यांना प्रेमाजन्म रंग दिला देवा तुला फुलातील फुल संदेश मला देवा जगातील लोकांसाठी आदेश तुझा देवा. అండ్ ఫైనల్లీ నేను ఏదైనా మిస్ అవుతున్నాను అంటే ఇది మా నాన్నగారు స్పాన్సర్ చేసిన విగ్రహం అనమాట. ఎనీవే నాలాగా దూరంగా ఉండి మిస్ చేసుకోకండి. ఎంత వీలైతే అంత టైం హ్యాపీగా స్పెండ్ చేయండి. అండ్ అలాగా మీ ఊర్లో ఏమైనా కొత్తగా విగ్రహాలు తయారు చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.